అయ్యో అయ్యో టైం బాగుంది. చీరకి నిప్పు అంటుకోలేదు, లేదంటే అపశకునమయ్యేది. నాకు సంబంధించి దీపం కింద పడడమే అపశకునం. అభి వచ్చే టైంలో ఇలా అపశకునంగా జరగడం అనేది నాకెందుకో తప్పుగా అనిపిస్తుంది. సీను అక్క, గురూజీని వెంటనే రమ్మని చెప్పు, జాతకం చూపించాలి. సరే అక్క. పద. హలో గురూజీ, అమ్మా, మీ పెద్ద కొడుకు అభిరామ్ జాతకం ఒకసారి ఇవ్వండి. ఆ, ఏమైంది? ఏదైనా ఓపెన్ గా చెప్పండి గురూజీ. అదేంటంటే మీ పెద్ద కొడుకు జాతకంలో ఆ చంద్రుడు దూరమై నీచ స్థితిలో ఉన్నాడు. అందువల్ల ఇప్పుడు ఈ జాతకం గల వ్యక్తి మనసులో అనవసరమైన గందరగోళాలు ఏర్పడతాయి. కొన్ని రోజులు సిద్ధబ్రహ్మ పట్టినట్లుగా ప్రవర్తిస్తాడు. గురూజీ